ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఈయన ఆ లోపల ఉన్న మట్టి అంతా ఎత్తుకొచ్చి ఈ హైట్ పెంచుకున్నాడు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన హైట్ పెంచుకొని ఏ ఇబ్బంది లేకుండా చాలా దర్జాగా ఈ అక్రమాలకు పాల్పడ్డాడు హరీష్ రావు. దీని మీద మాట్లాడవా అంటే ఒక్క మాట మాట్లాడతలేడు ఇంతవరకు ఒక్క మాట మాట్లాడతలేడు. సో ఎవరిదన్నా ఈ భూమి ఇక్కడ? ఇటు రండి ఒకసారి. ఎవరిది? మాది. అది ఇది మీది ఉండేనా? ఓకే. ఎన్ని ఎన్ని ఎకరాలు ఉండే? 5 ఎకరాలు 34 గుంటల భూమి సార్. 34 గుంటలు అయితే మాకు 5 ఎకరాలకు ఒక గుంట పోయింది. కడమ భూమి పోలే. అయితే చెట్లు అంతకుముందు చెట్లు పెట్టలే. అయితే చేసుకుంటే వచ్చినాం. ఈ కాజాసారి వచ్చి నాకు తెలియకుండా బోరేసిండు. అప్పుడు లొల్లైంది. కాజా ఇరిగేషన్ వేయి అంతా అక్కడికి లొల్లైంది. మన రవణ గారు పిలిపించారు. ఏంది రాజా ఏం అంటే అక్కడ పోకు నువ్వు ఇక ఏంటంటే సెడి చేస్తా అని చెప్పి రవణ అన్నాడు. రవణ అన్న తర్వాత సరే చేస్తానని ఊకున్న తర్వాత ఏమైంది చేయలే. ఇక మా కొడుకు ఏదంటే మీకు మీ కొడుకు జాబ్ ఇప్పిస్తా నువ్వు అటెంకలు పోకు అని చెప్పి రవీంద్ర రెడ్డి అన్నాడు. సరే అని చెప్పి సభ్యుకున్నాం. ఇక ఆ జాబు లేదు, ఆ జాగా లేదు, ఏది లేదు. హరీష్ రావు ఎన్నిసార్లు కలిసినారు మీరు? హరీష్ కలవనీయాలి వీళ్ళు ఒక్కసారి కూడా కలవనీయాలి వీళ్ళు. మేము చేస్తాం నీకు ఎందుకు కాజా సార్ వీళ్ళు ఉండి ఎల్లారెడ్డి విఆర్ఓ ఎల్లారెడ్డి ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసిన ప్రజా దర్బార్లో ప్రజావాణిలో పెట్టినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు వాళ్ళు. ఇయ్యక తింపించి లాస్ట్కు నీ భూమే లేదని చెప్పేసి ఇలా కొట్టేసారు. ఇప్పుడు మీ పట్టా భూమేనా ఇదంతా? ఇటు రండి. ఇప్పుడు ఇదంతా పట్టా భూమి. మొత్తం అది ఎంజాయ్మెంట్ సార్ దీనిలోకి ఉంటుంది. ఎంజాయ్మెంట్ అవుతుంది. అది ఈ రోడ్ అంతా ఇక్కడే ఇదంతా ఇక్కడే. అది ఎంజాయ్మెంట్ లోపలికి ఉంటుంది సార్. అది మొత్తం భూమి పోని భూమి. అది ఆ రూమ్ కి చేసింది, ఆ బోర్ కి పోని భూమి. అది ఎంత వచ్చింది? 5 ఎకరాలకు ఎంత కట్టించిండు? అది 13 లక్షలకు ఎకరానికి. ఇప్పుడు మీకు ఇది రిజర్వాయర్ స్టార్ట్ అయ్యే ముందు మీ దగ్గరకు వచ్చిరా? అంటే ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీ భూమి పోతుందని నోటీసులు ఇచ్చిరా మీకు? ఇచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు. 5 ఎకరాలు 31 గుంట పోతుంది, 5 ఎకరాలు 1 గుంట డబ్బులు పోతున్నాయి అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. నర్సరీ కింద తీసుకుంటున్నామన్నారా? రిజర్వాయర్ పోతుందని చెప్పేశారు. సరే అందరం కలిసి సరే పోతుందిగా అందరూ బతంగా అని చెప్పి ఇచ్చినాం. అందరు పోతుంది అది పోతుందని చెప్పి ఇచ్చేసిన తర్వాత కడమ భూమి 33 గుంటల భూమి మిగిలింది. నేను సాగు చేసుకుంటున్నా వచ్చేసి తెలంగాణ రాళ్ళు పోసి అంతే కదా మొత్తం నేర్పారేసారు. ఏమంటే బెదిరింపులుగా. అది ఎటుపోయింది ఆ భూమి? ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇళ్ళనే ఉంది. అది మొత్తం చెట్లు పెట్టేసారు, అది. ఏమైనా సార్ అని చెప్తే ఈ కాయ సార్ ఉండి నేను మాట్లాడతా మీ కొడుకు ఎలా పల్లెకాడ పెడతా ఈడ తింపేసి ఏది లేదు, జాబ్ లేదు, ఏం లేదు, ఏది లేదు. ఏం పంట వేసేటోళ్ళు మీరు? మొక్కజొన్న, కందులు, వరి మొత్తం ఇలా వేసేది. నేను ఫస్ట్ చేసుకుంటున్నా అంతే. సరే అప్పుడు గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు ఉన్నది చేసింది. ఏమన్నా పాయింట్ ఏంటంటే సరే ఇదంటే రిజర్వాయర్ కింద పోయింది అనుకుందాం, మరి ఈ భూమి కూడా ఎత్తుకపోయారు ఎందుకు? ఇప్పుడు ఇదంతా దేనికి అవసరం? ఇది ఉపయోగమే లేదు కదా వాళ్ళ కోసం. అది వాళ్ళ కోసం, వాళ్ళ వినామీల కోసం, వాళ్ళ కోసం అంతా. అది వాళ్ళ సాట్ కోసం. వాళ్ళకి ఇది ఉంటే ఇది రైతు ఇది చేసుకుంటారని చెప్పి ఈ సాట్ ఉంటుందని చెప్పి నన్ను వెళ్ళిండు. అసలు సంగతి అది. దాని సాట్ ఈ ముత్తాత ఈ 33 గుంటలు ఉంటాయి కదా, ఈ రైతు ఉండదు ఇటెంకల అని చెప్పాలని నేను వెళ్ళంగారు. ఫామ్ హౌస్ కి సాట్ కోసమేనా ఇదంతా? సాట్ కోసం మరి. సాట్ కోసం కాకపోతే నా భూమి నాకు ఇస్తానికి, ఇప్పుడు నా భూమి నాకు ఇస్తానికి నాకు కాయిదాలు లేవా? నీకు పాడీలు దిద్దాం ఎప్పటి ఉంది. నేను ఎంత ఇచ్చినా గవర్నమెంట్కు నేను తీసుకున్న ఉంటాయి కదా, చెక్కులు ఉంటాయి సార్, చెక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యారు వీళ్ళు? ముందు 6 లక్షలు అన్నారటగా. సిద్దిపేట 13 లక్షలు, సిద్దిపేట రామాజ 6 లక్షలు మనలో. అది మనకు సంబంధం లేదు సార్, అది వాళ్ళది. మనకు 13 లక్షలు ఇచ్చారు మాకు. అది 13 లక్షలు ఇచ్చారు ఎకరానికి. ఇంకెవరు పెద్ద మనిషి? నీదేడా? ట్రీ పార్క్ నీదేనా? కానీల కాడికి వెళ్ళి ఆడదాకా గుడిసిన దాకా మాదే. ఎన్ని ఎకరాలు నీది? మొత్తం 9 ఎకరాలు ఉండే. 9 ఎకరాలు. 9 ఖతమా? 10 గుంటలు మిలిగింది. 10 గుంటలు మిలిగింది. ఇగో ఇదే చెట్లు పెట్టిరు సార్ దిక్కు. మళ్ళీ ఈ 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాలు మాకు ఉంటే పని ఖర్చు. ఈ తేలినా కానీ దున్నుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏం లేవు కదా, మరి నీళ్లు గిట్ల ఏం రావు కదా, మరి ఇదెందుకు తీసుకుంటూ? రోడ్ అవుతుంది, నీళ్లు రాందాన్ని తీసుకొని గట్ల చేసిర్రు. చెట్లు ఎందుకంటే కానీ లేస్తూనే ఉంటారు. వాళ్ళ తాత జాగిరి అన్నట్టు మమ్మల్ని ఆడ రానిచ్చిర్రా? నువ్వు అప్పుడు వేసేటప్పుడు అరే రిజర్వాయర్ నీళ్ళ కోసం తీసుకుంటారు, గిది ఎందుకు వేస్తున్నా నువ్వు అడ్డుకోలే? అడిగితే మేము తీసుకున్నావు, నీకు పైసలు ఇచ్చిర్రు, అయిపోయింది, నువ్వు గిట్ ఎందుకు వస్తావు? ఆ 10 గుంటలు కూడా గుంజుకుందరు. ఆ 10 గుంటలకు నేను ఇట్లా మొండిగా మాట్లాడితేనే అది ఆగింది. ఆడ 10 గుంటలలో ఏం చేస్తున్నావు? కొత్తిమీర అలుకుతున్నా, భార్యకు సొప్పు అలుకుంటున్నా, ఇంకా 4 వద్దులు అయితే ఏదన్నా మక్కనో కొత్తిమీర అలుకుంటా. మరి ఎట్లా ఇప్పుడు? మరి పైసలు ఇచ్చినాం నీకు కదా, ఇంకేందా నీ పని అయిపోయింది. మళ్ళీ వాడతాం 13 లక్షలు 2 ఎకరాలు ఇడిచిపెడితే.
ఇప్పుడు పైసలు తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటారు ఇప్పుడు గట్టిగా అడిగితే. అంటారు మరి ఎవడు ఈ మని బతిలాడినామా కాళ్ళు పట్టుకున్నామా జర తీసుకోర్రా అని వాడే వచ్చే వాళ్ళే వచ్చిరి అడిగి రాండ్రి సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టితే చెక్కిచ్చిరి. మీరు ఫస్ట్ ఏమని అన్నారా ఫస్ట్ స్టార్టింగ్ లా? చూడు అడుగుడు ఎక్కడిది అడుగుడే లేదు. అది వచ్చిర్రు సర్వే చేసుకున్నారు పోయిర్రు వీటికి పోతుందని పైసలు ఇవన్న గింత ఇస్తారు అంటే ఇక అంతే. కాదు, కాదు, ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ ఇప్పుడు ఈ వెనకాల హరీష్ రావు ఉండేదా నీ అంతకు ముందు నీకు తెలుసు కదా ఈడ? అది వేరే కుమారోళ్ళది ఆయన ఎట్లా మరి ఆయనకి ఎట్లా వచ్చింది? కొనుక్కున్నాడు ఆయన కొనుక్కున్నారు. ఇప్పుడు వస్తాడు ఆయనకి పోతారు వస్తాడు చూసినావు ఆయన మాసొస్తాం రాంగా రోడ్డు పండి రాంగ బొంగ చూడమా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? మా బ్రదర్ ఉండే కదా. కమర్షియల్లా తేలితే దున్నుకుంటాను మేము కూడా తేలితే దున్నుకుంటే ఎర్ర జర్ర దున్నుకుంటాను. కరీంనగర్ డ్యామ్లా మీ అయ్యా నేను భీమరెళ్ళే పోయి చూసి వచ్చినామయ్యా ఏ కొనకున్నాం మనం ఏం దడవది దున్నుకుంటాం అనుకున్నాం. ఈ పొక్కలు చేస్తారనే వెనక ఈడ దున్నితే ఆగో మొరం కుప్పలు పోసిర్రు. ఆ నీళ్లు రావు అది పోది కాదు. నీళ్ళు వచ్చినప్పుడు పీకని రానన్నాడు అయితే మేము దున్నుకోవన్నా లేదా మా భూమి మేము. ఏడుంటే నీ భూమి ఎంత ఎంత పోయింది అంటే ఈ గోడ భూమి పోయిందా? సార్ గోడ అవతల 2 గుంటలు సార్ దౌర్జన్యం గుంజుకున్నారు. నాది గోడ అవుతున్న 2 గుంటలు. గోడ అవతల 2 గుంటలు దౌర్జన్యం గుంజుకున్నారు సార్. ఏమన్నారు అంటే అయితే వాళ్ళకి ఏమైందంటే ఈశాన్యము లేదు మాకు, ఈశాన్యము మాకు సెట్ అయ్యేటట్టుగా నువ్వు ఇక్కడ 2 గుంటలు ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి రాణిస్తాం. సార్ అక్కడ ఆ రూమ్ వెనకాల నుంచి అటు లోపలికి వెళ్ళింది సార్, లోపలికి వెళ్ళింది. అయితే వాళ్ళకి ఈశాన్యం తక్కువైందని ఈశాన్యం కలిసేటట్టు నాకు 2 గుంటలు ఇస్తే ఈ దగ్గర నుంచి నీకు దారి ఇస్తా, లేకపోతే తినగా రానివా నిన్ను అని చెప్పి చేసిరు సార్. అయితే ఇక్కడ షెడ్ ఉండే మనది బర్ల షెడ్ ఉండే, ఇక్కడ ఇప్పుడు అవి కట్టేసిన ప్లేస్లో షెడ్ ఉండే. ఇక్కడ షెడ్ ఉంటే రిసార్ట్ కు అందం లేదు, ఇక్కడికి ఎవరు రారు గలీజ్ కనిపిస్తుందని వాళ్ళ సిబ్బందిని తోలి షెడ్ తీపిచ్చిరు. నాదే ప్లేస్ సార్. రూపాయి వచ్చిందా? రూపాయి లేదు. దౌర్జన్యమే. ఇంకోటి ఏంటంటే రిసార్ట్ కట్టినప్పుడు ఏం చేసిరంటే సార్ మన నాకు వర్షపు నీళ్ళు పోవడానికి మార్గం ఎట్లా సార్ అంటే ఇక్కడ నుంచి మోరి కట్టిస్తాం నీకు, వర్షపు నీళ్లు రిజర్వాయర్లో పడ్డట్టు చేస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఇప్పుడు వర్షం వస్తే ఆ మణి మొత్తం పంట మొత్తం మునిగిపోతుంది. వర్షం వస్తే ఆ పంట మొత్తం మునిగిపోతుంది. ఎంత మిగిలింది నీకు ఇది? ఇంకా నాకు 2 ఎకరాల 2 గుంటలు ఉంటుంది సార్. ఏం సాగు చేస్తున్నావు? వరేషన్ సార్, సార్ వరేషన్. బోరేనా? బోరే సార్, బోరే. ఈయన పక్కనే ఉంది రంగనాయక సాగర్, ఈ నీళ్ళు ఏమి ఇటు వచ్చే అవకాశం ఏం లేదా? ఇక్కడ ఏమో సార్ దాంతో బతుకుని ఎవరు లేరు సార్, రిజర్వాయర్ తోని బతుకుని ఎవరు లేరు. అంతా కమిషనర్లు కాంట్రాక్టర్లు కమిషన్లు వాళ్ళే బతికారు. కానీ మన నిరుపేదలకు మన దళితులకు ఉపయోగపడేది ఏం లేదు దాంతో. మీరు దళితులేనా? దళితులేమే సార్. అంతా ఇక్కడ గుబు పోయిన వాళ్ళంతా ఎక్కువ దళితులే ఉన్నారా? ఎక్కువ దళితులే సార్. అంతా బీసీ సామాజిక వర్గము, వెనుకబడిన తరగతులు అంతా వీళ్ళే. 8 గుంటల భూమి తీసుకునేటప్పుడు ఎవడు వచ్చింది నేను బెదిరించింది? మన సుడా ఏవో ఉంటాడు సార్, సుడా ఏవో బాలాజీ అని సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వందనం అని వాళ్ళిద్దరు సార్. ఇద్దరు వచ్చిందా? ఇద్దరు వచ్చారు. ఎన్నిసార్లు నీతో డిస్కషన్ సార్? ఒక 6 నెలలు జరిగింది సార్. అది 6 నెలలు జరిగి అయినా తట్టుకున్నా నేను. 6 నెలలు ఇయ్యనన్నావు? ఇయ్యనన్నా. ఇక లాస్ట్ కు విధేయ పరిస్థితి. అప్పుడు మనకు ఇంత మీలాంటి వాళ్ళు ఉంటే ఆ జాగ పోకపోతున్నది. ఎట్లా గుంజుకున్నారు అంటే నువ్వు వద్దని అన్నావు కదా, మరి ఎట్లా? ఇంకా చేసా మనం, నేను ఒక్కని వాళ్ళు 10 మంది, ఇంకేం చేస్తా సార్ నేను? డబ్బులనే కట్టియాలిగా. డబ్బులు కట్టియలేదు, ఏం కట్టియలేదు, దర్యాన్ని చేసి గుంజుకున్నారు. అప్పుడు ఇంత లేదు సార్ మనకు. ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి సారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ రంగనాయక సార్ కట్ట మీద టెంట్ వేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి మిగులు భూములను రైతుల ఎవరి వాళ్ళకి ఇప్పేస్టడే చేయాలి. హరీష్ రావుతో నీ దగ్గర తీసుకుపోయారా? ఆయన దగ్గరికి హరీష్ రావు ఎక్కడ సార్? వాళ్ళ అనుచరులో ఉంటారు. మనం ఆడదాకా పోనీ ఆయన ఈడ దగ్గర రాడు, అంతా ఫోన్ల మీద వచ్చారా పొర్ర పొర్ర పాయరా. ఇప్పుడు ఇక్కడ కట్టేస్తున్నావుగా, ఏమంటలేరా? లేదు సార్ కట్టేస్తుంది. ఇప్పుడు ఇక మళ్ళీ కూడా షెడ్ వేస్తారు, రేపు వేస్తారు, రేపు షెడ్ వేస్తారు. నాది సార్, నాది. నేను అడగొద్దు, ఎందుకంటే ఇప్పుడు ధరణి అదంతా ఓపెన్ చేస్తే మార్చేసుకున్నారా లేకపోతే? మారవాలి. ఇప్పుడు లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న ప్లేస్ కూడా నా పేరు మీద ఉంది ఇప్పటికీ. అది కూలగొట్టొచ్చు, నువ్వు కూలగొట్టొచ్చు. ఆ పని కూడా చేస్తా. చెప్పలేదు కదా, ఏముంది? ఇప్పుడు నీ భూమి తీసుకున్నప్పుడు ఎందుకు చేయొద్దు? మన సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయి కదా సార్, మన మదాన్ని గెలుస్తుండు, జేసీబీ నొక్కేస్తా, తీసేసుకుంటా. ఎవరికి అక్కడ వస్తారు ఇది? ఇప్పుడు అది ఎవరికి సార్? బాగా ఉన్నోళ్ళకు, కోటీశ్వర్లకు పనికొస్తుంది అది. ఇప్పుడు అది ఎందుకంటే రిజర్వాయర్ కొరకు తీసుకున్నారు సార్ ప్లేస్. అది మన లాంటి నిరుపేదలు, దళిత రైతులు బతుకుతారు, నీళ్ళు వస్తాయని చెప్పి ఇచ్చిర్రు. రిజర్వాయర్ కొరకు ఇచ్చిరు, కానీ రిసార్ట్లు కట్టడానికి వెళ్ళే కదా సార్. అయితే నీళ్ళన్నా రావాలి ఆడదాకా.
లేదంటే రైతులకన్నా ఇవ్వాలి. ఎప్పుడన్నా మొత్తం నింపిరా ఇది ఏనాడన్నా? దీన్ని మొత్తం బిన దాఖలాలు అయితే లేవు సార్, నింపలేదు. వరదలు వచ్చినప్పుడు కూడా నింపి వరదలు వచ్చినప్పుడు కూడా నింపలేదు సార్. మన చక్రధరన్న గౌడ ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ సదస్సులు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి గారు మిగులు భూములు ఎవరి భూమి ఆ రైతుకు చెందేటట్టు చేస్తాడని కోరుకుంటున్నా.